హలో ఆల్, చూడండమ్మా, మనం ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. చాలామంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు, ఇంకా పూర్తిగా స్టార్ట్ చేయరు. వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్ తీసుకొని స్టార్ట్ చేసే స్కీమ్ అనేది మనం పెట్టడం జరిగింది. చూడండి, ఈ కోర్సులో మీకు ఎకానమీ ఇండివిజువల్గా దొరుకుతుంది, హిస్టరీ ఇండివిజువల్గా దొరుకుతుంది, పాలిటీ ఇండివిజువల్గా దొరుకుతుంది, జాగ్రఫీ అనేది ఇండివిజువల్గా దొరుకుతుంది. చూడండి, ఎకానమీని సురేష్ సార్ తీసుకుంటున్నారు, హిస్టరీ సాయిరామ్ సార్ తీసుకుంటున్నారు, పాలిటీ నేను తీసుకుంటున్నానమ్మా, దిస్ ఈజ్ శ్రీనివాస్, అండ్ జాగ్రఫీ ప్రసాద్ సార్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే అవన్నీ కూడా మీకు కేవలం 5,000 రూపీస్కే రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, రికార్డెడ్ క్లాసెస్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో మన రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. మీరు వాటిని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. ప్లస్ ఇదంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, చూడండి, ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ పాలిటీ తీసుకున్నారు అండ్ రేపొద్దున అప్గ్రేడ్ అవ్వాలి అనుకున్నారు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ అమౌంట్ అనేది అందులో అడ్జస్ట్ చేస్తారనమాట. సో ఒకవేళ అలా కాదు, అన్ని 4 సబ్జెక్టులు తీసుకున్నారు అనుకోండి, మీకు కేవలం 20,000 రూపీస్కి మీ ప్రిపరేషన్ అనేది ముందు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు టోటల్ అమౌంట్లో ఈ 20,000 అనేది మైనస్ చేస్తారు. సో ఇంతకన్నా బ్యూటిఫుల్ కోర్స్ అనేది ఏముండదు. సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనేది తీసుకోండమ్మా. నేను హైదరాబాద్లో ఆఫ్లైన్ పాలిటీ అనేది డీల్ చేస్తాను. ఓకేనా, ఆఫ్లైన్ పాలిటీ అనేది డీల్ చేస్తాను. ఈరోజు ఇప్పుడు టాపిక్ కూడా మనం పాలిటీ మీద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది చూడండమ్మా. ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము యూపీఎస్సీ ఇంపార్టెంట్ పాలిటీ కాన్సెప్ట్స్ అనే సిరీస్లో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటి అంటే రోల్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనా, రాజ్యసభ రోల్ ఏంటి, లోక్సభతో పాటు దీనికి ఏ పవర్స్ ఉన్నాయి, లోక్సభ కన్నా ఎందులో దీనికి రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఎందులో తక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా, ఎస్, చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ఆఫ్లైన్ ఇప్పుడు అశోక్ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా, హైదరాబాద్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది జరిగిందమ్మా. హైదరాబాద్ అశోక్ నగర్లో మనం ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూస్గా మనకి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆఫ్లైన్ మనం ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, ఇంకా విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా ఉండడం జరిగింది. మీకు ఆఫ్లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఒక క్లాస్ అనేది మిస్ అయినా సరే, ఏదైనా సెషన్ మిస్ అయినా కూడా నెక్స్ట్ దాంట్లో మీరు క్లియర్ కట్గా దాన్ని వినొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో జిఎస్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. జిఎస్లు అన్ని టాపిక్లు, ఎస్ఐలు కూడా ప్రతిదీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కవర్ అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా కాంప్లిమెంట్గా ఫ్రీగా వస్తుంది. ఓన్లీ మీకు ఆన్లైన్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నది. దానికి ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ప్రత్యూష మేడం కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ అయినా కూడా మేడం సాల్వ్ చేస్తారన్నమాట. ఓకేనా, హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ డెమో అమ్మ. ఖచ్చితంగా మనకి 3 డేస్ అనేది సెషన్స్ అనేవి అటెండ్ అవ్వండి. ఫ్రీ డెమోస్ అమ్మ. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే 3 డేస్ వచ్చి మీరు మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ తర్వాత మీరు రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి క్లాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే మనం ఎంత డెడికేటెడ్గా స్టూడెంట్ సెంట్రిక్గా క్లాసెస్ అనేవి చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. అందుకనే చెప్తున్నానమ్మా. అండ్ నెక్స్ట్ ఫీజు వచ్చేసి కేవలం మీరు 5,000 పర్ మంత్ ఈఎంఐలో కట్టచ్చు. ఓకేనా, డీటెయిల్స్ ఆఫ్ ఫీజు గురించి మీరు ప్రత్యూష మేడంకి కనుక్కోండమ్మా, మేడం మీకు గైడ్ చేస్తారు. బట్ ఫీజు కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇది కరోనా టైం కాబట్టి పేరెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికని సురేష్ సార్ ఈ విధంగా స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, స్టూడెంట్స్ హెల్ప్ గురించి అనమాట. ఓకేనా, లేట్ చేయకండి, వెంటనే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్లో జాయిన్ అవ్వండి అమ్మా.
చూడమ్మా, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఆఫ్లైన్స్ లేకన్నా ఆప్షనల్స్ లేకన్నా పూర్తిగా కంప్లీట్ అవ్వదు. ఆప్షనల్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. బట్ చూడండి సార్, ఇంతవరకు మీకు ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ ఉండేది. 10% డిస్కౌంట్ పోగా 22,500కే మనకి ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. 22,500కి ఆప్షనల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 15th ఏప్రిల్ వరకేనమ్మా. 15th ఏప్రిల్ వరకే ఈ 22,500 కూడా అప్ ఫ్రంట్గా సింగిల్ పేమెంట్ చేస్తే మీకు ఈ డిస్కౌంట్ అనేది వస్తుందమ్మా. డిస్కౌంట్ అనేది వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు. మనకి ఈ 22,500కి లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది రావడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. మనకి ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది క్లాస్ ఉంటుంది. జనరల్గా మనం ఇప్పుడు ఆప్షనల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు చూసుకోవాలనుకున్నా కూడా క్లాసెస్ అన్ని ఒకేసారి మనం రివైజ్ చేసుకున్నా మనకి సరిపోతుంది. అందుకనే మనం రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షనల్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే మంచిదమ్మా. మల్టిపుల్ రివిజన్స్ అనేవి జరుగుతుంది. ఆప్షనల్స్ మీద ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇక్కడ చూడండి, ఆప్షనల్స్ అనేవి మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ ఆప్షనల్ కావాలంటే ఆప్షనల్ అనేది ఎర్లీగా చూస్ చేసుకుంటే మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుందమ్మా. ఎక్కువ టైమ్స్ రివైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఎర్లీ బిడ్ ఆఫర్ అనేది మీరు మర్చిపోకండి. 10% డిస్కౌంట్ అనేది మీకు మళ్ళీ రాదు. కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే. కేవలం 15th ఏప్రిల్ వరకేనమ్మా ఈ ఫీజు అనేది. సో స్పీడ్గా ముందు దీనికి కట్టడానికి ట్రై చేయండి అమ్మా. ఎస్, ఇండియా తీసుకున్నారు అంటే మనకి ఇండియాలో బై క్యామరలిజం అని ఉంటుంది. ఓకేనా, బై క్యామరలిజం. సార్ క్యామరలిజం అంటే ఏంటి? క్యామరలిజం అంటే హౌస్ అని, బై అంటే 2 అని. అంటే మనకి 2 హౌసెస్ అనేవి ఇండియాలో ఉంటాయి. సార్ 2 హౌసెస్ అంటే ఏంటి? మనకి సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ ఏం చేస్తుంది? చట్టాలను తయారు చేస్తుంది. పార్లమెంటు చట్టాలని తయారు చేస్తుంది. పార్లమెంట్లో మనకి 2 హౌసెస్ ఉంటాయి. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకదానిని మనం లోక్సభ అని అంటాము, మరొక దానిని రాజ్యసభ అని అంటాము. ఓకేనా, మరొక దాన్ని రాజ్యసభ అని అంటాము. లోక్సభని లోయర్ హౌస్ అని అంటాము. లోక్సభని లోయర్ హౌస్ అని అంటాము. రాజ్యసభని అప్పర్ హౌస్ అని అంటాము. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి, అసలు ఆ పవర్స్ డిఫరెన్సెస్ ఏంటి, 2 హౌసెస్ ఏంటో అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. లోయర్ హౌస్లో పీపుల్ డైరెక్ట్గా రిప్రజెంటేటివ్స్కి ఓట్లు వేసి గెలిపిస్తారు. రాజ్యసభలో ఇండైరెక్ట్గా ఎలక్షన్స్ అనేవి జరుగుతుంది అన్నమాట. అంటే దీంట్లో చాలా సీనియర్స్ కానీ ప్రెసిడెంట్ స్వయంగా 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసి రాజ్యసభలో పెట్టడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ప్రెసిడెంట్స్ నామినేషన్ అని కూడా అంటాం. అంటే 12 మెంబర్స్ రాజ్యసభలో ఉంటారు. ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, చాలా వైజ్ పీపుల్ అనేది ఉంటారనమాట. జనరల్గా పేరు చూస్తే లోయర్ హౌస్ అంటే లోక్సభకి తక్కువ పవర్స్, అప్పర్ హౌస్ అంటే రాజ్యసభకి ఎక్కువ పవర్స్ అని అనుకోకండి. లోక్సభకి ఎక్కువ పవర్స్ అనేవి ఉంటుంది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు డైరెక్ట్గా లోక్సభలోనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అంతా కూడా రోల్ ఆఫ్ రాజ్యసభ అండ్ పొజిషన్ ఆఫ్ రాజ్యసభ గురించి, కాబట్టి రాజ్యసభ గురించి మాత్రమే మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు క్లియర్గా చూడమ్మా. అంటే రాజ్యసభ అనేది ఇండియాలో ఒక అప్పర్ హౌస్ లాంటిది అనమాట. మనకి ఏదైనా చట్టం అనేది పాస్ అవ్వాలి అంటే లోక్సభలో స్టార్ట్ అయితే రాజ్యసభకు వెళ్ళాలి, రాజ్యసభలో స్టార్ట్ అయితే అక్కడ పాస్ అయితే లోక్సభలోకి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ సంతకం తీసుకుంటే అప్పుడే అది చట్టం అవుతుంది, అప్పుడే అది యాక్ట్ అవుతుంది, చట్టం అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు రాజ్యసభలో మనం చూసినప్పుడు ఎప్పుడెప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. రాజ్యసభకి లోక్సభకి ఎప్పుడు ఈక్వల్ పవర్స్ ఉంటాయి అంటే ఒక నార్మల్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఓకేనా, ఒక నార్మల్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. నార్మల్ బిల్ అంటే లైక్ ఎనీ అదర్ బిల్ అనమాట. సార్ నార్మల్ బిల్ కాకుండా ఇంకేం బిల్ ఉంటుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. మన కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడానికి, అందుకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్
బిల్ అని అంటాము. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటామన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడానికి, అమెండ్ అంటే చేంజ్ చేయడానికి బిల్ తీసుకొచ్చిన. సార్ బిల్ అని అంటున్నారేంటి? చెప్పాను కదమ్మా, ఎప్పుడైనా చట్టం కానీ దాని ముందు దాన్ని మనం బిల్ అని అంటాము. అంటే నార్మల్ చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసినప్పుడు వచ్చేసరికి అప్పుడు కూడా మనకి రాజ్యసభకి లోక్సభకి ఒకటే పవర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా అమౌంట్ తీసుకోవాలనుకున్నా కూడా అప్పుడు కూడా బిల్ అనేది పాస్ చేయాలి. ఆ బిల్లో కూడా లోక్సభలోకైనా రాజ్యసభలో అయినా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ఇవన్నీ కూడా రాజ్యసభ లోక్సభతో ఏ టైమ్స్లో ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ ఏంటి, ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసినప్పుడు అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినప్పుడు, అందుకే మనం ఇంపీచ్మెంట్ అని అంటాము. అప్పుడు వాటిని మనం ఇంపీచ్మెంట్ అని అంటాము. ఎలక్ట్ చేసినా ఇంపీచ్ చేసినా ప్రెసిడెంట్ని ఎవరు చేయగలరు? ఇద్దరు, ఎవరైనా కూడా స్టార్ట్ చేయగలరు. రాజ్యసభ స్టార్ట్ చేయగలది, లోక్సభ కూడా స్టార్ట్ చేయగలది. అదేవిధంగా ఎలక్షన్కైనా రిమూవల్ ప్రాసెస్ ఫర్ వైస్ ప్రెసిడెంట్కి రిమూవ్ చేసిన ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, ఎలక్ట్ చేసిన రిమూవ్ చేసిన వైస్ ప్రెసిడెంట్ని అది ఆ బిల్లుని మనం ఎక్కడ పెడతామంటే జనరల్గా లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా పెట్టచ్చు. బట్ వైస్ ప్రెసిడెంట్ది స్టార్టింగ్ అనేది రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అనమాట. ఎక్కడ చెప్పారు? కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలి, సిజేఐని రిమూవ్ చేయాలి. ఆ సిజేఐని రిమూవ్ చేసినా, హైకోర్టు జడ్జెస్ రిమూవ్ చేసినా, ఎవరిని రిమూవ్ చేసినా కూడా మనము ఆ బిల్ అనేది రాజ్యసభలో అయినా పెట్టచ్చు, లోక్సభలో అయినా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్, ప్రెసిడెంట్ అనేవాడు ఆర్డినెన్స్ని తీసుకొస్తాడు. ఎప్పుడైతే లోక్సభ అండ్ రాజ్యసభ మీటింగ్లో ఉండదో ఆ టైంలో ప్రెసిడెంట్ అనేవాడు ఏం తీసుకొస్తాడు? ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తాడు. ఆ ఆర్డినెన్స్ అయిన తర్వాత ఫస్ట్ రాజ్యసభలో పెట్టి లోక్సభకి వెళ్ళచ్చు, లేదంటే లోక్సభలో పెట్టి రాజ్యసభలో అయినా తీసుకెళ్ళి దాన్ని చట్టం కింద తయారు చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎమర్జెన్సీస్ అన్నీ కూడా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఈ టూ హౌసెస్లో ఎక్కడైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్, మనకి చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ఉంటాయి. యూపీఎస్సీ కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఫినాన్స్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనేవి జనరల్గా ప్రెసిడెంట్కి ఇచ్చి ఇవి హౌసెస్లో పెట్టమంటారు. అవి పెట్టినప్పుడైనా ఎక్కడైనా కూడా పెట్టచ్చు. అంటే ఈ హౌసెస్ వీటి రిపోర్ట్స్ అనేవి ఫస్ట్ రాజ్యసభలో పెట్టి తర్వాత లోక్సభలోకైనా తీసుకొని వెళ్ళచ్చు అనమాట. అంటే చూసారా, చాలా పవర్స్లో రాజ్యసభకి లోక్సభకి ఈక్వల్గానే పవర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎప్పుడు రాజ్యసభ లోక్సభతో ఈక్వల్ అంటే కాదు, కొన్ని వాటిలో లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కొన్ని వాటిల్లో లోక్సభ, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను, లోక్సభ ఈజ్ గ్రేటర్ దెన్ రాజ్యసభ అని పెడుతున్నాను. అంటే ఈ పవర్స్లో లోక్సభకి రాజ్యసభ కన్నా ఎక్కువ పవర్స్ అనేది వచ్చాయి. మెయిన్ మీరు చూడాల్సింది ఏంటి అంటే మనీ బిల్. ఓకేనా? మనీ ఇంట్రడ్యూస్ అయిన ఏ చట్టం, ఏ బిల్లో అయినా కూడా ఖచ్చితంగా అది లోక్సభలోనే స్టార్ట్ అవ్వాలి, రాజ్యసభలో స్టార్ట్ అవ్వదు. అండ్ ఒక బిల్లుని అది మనీ బిల్లా కాదా అనేది లోక్సభలో స్పీకర్ మాత్రమే డిసైడ్ చేయగలడు, రాజ్యసభలో చైర్మన్ అనేవాడు డిసైడ్ చేయలేడు. అంటే అర్థమవుతుంది కదా, ఇక్కడ రాజ్యసభ కన్నా లోక్సభకే ఎక్కువ పవర్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఒకవేళ మనీ బిల్ ఏదైనా పెడితే రాజ్యసభ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒకవేళ అది ఏం డెసిషన్ తీసుకోకపోతే 14 రోజుల్లో అది పాస్ అయినట్టు మీనింగ్. ఓకేనా? 14 రోజుల వరకు రాజ్యసభ లోక్సభకి ఏం చెప్పకపోతే ఆ మనీ బిల్ అనేది పాస్ అయినట్టే. ఓకేనా? అంటే ఈ మనీకి సంబంధించిన ఫినాన్షియల్ ఇష్యూస్ ప్రతి దాంట్లో కూడా రాజ్యసభ కన్నా లోక్సభకి ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సార్ ఎందుకు అంటే లోక్సభలో ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోబడిన నాయకులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట.
చూడండి, ఒకవేళ ఒక బిల్ అనేది, ఒక చట్టం అనేది లోక్సభలో పెట్టడం జరిగింది. చట్టం కాకముందు బిల్ అంటాం కదా, ఆ బిల్ అనేది లోక్సభలో పెట్టడం జరిగింది. లోక్సభ పాస్ చేసిన తర్వాత అది రాజ్యసభకు వెళ్ళాలి. ఒకవేళ అక్కడ రాజ్యసభ అనేది ఒప్పుకోలేదు, రాజ్యసభకి ఇష్టం లేకపోతే అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఆర్టికల్ 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్లో కూర్చుంటారు. ఓకేనా, జాయింట్ సిట్టింగ్లో కూర్చుంటారు. సార్ జాయింట్ సిట్టింగ్లో కూర్చుంటే ఏమవుతుంది, జాయింట్ సిట్టింగ్లో లోక్సభ మరియు రాజ్యసభ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిపి కూర్చుంటారు. ఆ కలిపి కూర్చున్న దాంట్లో హెడ్గా ఎవరుంటారమ్మా, లోక్సభ స్పీకర్ అనేవాడు హెడ్గా ఉంటాడు. ఓకేనా, లోక్సభ స్పీకర్ అనేవాడు హెడ్గా ఉంటాడు. లోక్సభలో రాజ్యసభ కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కలిపి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా లోక్సభ చెప్పిందే జరుగుతుంది. అవునా కదా, లోక్సభ ఎంపీస్ అందరూ కలిపి ఏం చెప్తారో అదే జరుగుతుంది. అంటే జాయింట్ సిట్టింగ్ టైంలో రాజ్యసభకి అన్ని పవర్స్ ఉండవు. చైర్మన్ స్పీకర్ కూర్చుంటాడు, అంటే రాజ్యసభకి ఏ రోల్ లేదు. కలిపి కూర్చొని ఓట్లు వేస్తే ఖచ్చితంగా లోక్సభయే గెలుస్తుంది అని క్లియర్గా చెప్పడం కూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్, బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటారు. ఒకసారి చూడమ్మా, నేను అది దీన్ని ఇక్కడ నీట్గా రాస్తాను. ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఒక బిల్ అనేది తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎస్ మాకు ఇంత కావాలి, ఈ స్కీమ్కి ఇంత కావాలి, ఈ ప్రాజెక్ట్కి ఇంత కావాలి, అది ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇది కేవలం లోక్సభ మాత్రమే చేయగలది, రాజ్యసభ చేయలేదు. ఈ ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది కేవలం లోక్సభ మాత్రమే చేయగలదమ్మా. అంటే ఇక్కడ లోక్సభకి రాజ్యసభ కన్నా పవర్స్ ఎక్కువ ఉన్నాయి, లోక్సభకి రాజ్యసభ కన్నా పవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. అండ్ ఇంకా ఎమర్జెన్సీ టైంలో, ఓకేనా, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా లోక్సభకి రాజ్యసభ కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. సరే, ఏ విధంగా ఈ ఎమర్జెన్సీ అనేది, ఏ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, గుర్తుంచుకోండమ్మా, నేషనల్ ఎమర్జెన్సీ కేవలం లోక్సభ మాత్రమే యాక్సెప్ట్ చేయగలది. దేన్ని డిస్కంటిన్యూషన్ చేయడానికి, కంటిన్యూ అవుతున్నప్పుడు లోక్సభ రాజ్యసభ ఇద్దరూ చేయాలి. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఆపేయాలి అంటే కేవలం లోక్సభ ఆపేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇంకా నేషనల్ ఎమర్జెన్సీ అవసరం లేదంటే రాజ్యసభ అనేది క్లియర్గా ఆపేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, రాజ్యసభ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, నేను క్లియర్గా చెప్తాను. దాన్నే మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాము. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడూ కూడా ఎవరు పాస్ చేయగలరు, ఎప్పుడూ కూడా లోక్సభ మాత్రమే పాస్ చేయగలది. ఎందుకో కూడా ఒక్కసారి చెప్పండి. నో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, నమ్మకం లేకపోవడం. సరే, అయితే మోషన్ ఏంటి? జనరల్గా మనం పార్లమెంట్లో దేని మీదైనా డిస్కషన్ రావాలి అంటే మనం ఒక మోషన్ని కానీ రెజల్యూషన్ని కానీ పాస్ చేస్తాము. ఆ మోషన్ ఎప్పుడైతే కంప్లీట్గా ఓకే అవుతుందో అప్పుడు దాని మీద చర్చ అనేది జరుగుతుంది, డిస్కషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది, గవర్నమెంట్ ఎప్పుడైతే మెజారిటీ మెంబర్స్ని తన కంట్రోల్లో ఉంటుందో, అంటే వాళ్ళ ఎంపీలే ఉంటారో అప్పుడు గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చూస్తాం, లోక్సభ మాత్రమే చూస్తాం. లోక్సభలో 545 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ 540లో మనకేంటి 273 మెంబర్స్ వచ్చారు అంటే మనం గవర్నమెంట్ అనేది ఫామ్ చేయొచ్చు. అవును కదా, గవర్నమెంట్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక పార్టీకి కేవలం 280 మాత్రమే రావడం జరిగింది. సో 280 వచ్చినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. బట్ ఒకవేళ వీళ్ళ పార్టీ అనేది
గవర్నమెంట్ పార్టీ అనేది ఊడిపోవడానికి, అంటే గవర్నమెంట్ ఫామ్ నుంచి బయటకు వచ్చేయడానికి కేవలం 10 మంది ఎంపీలు వీళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు అంటే అది గవర్నమెంట్ ఇంకా రూల్ చేయడానికి ఇంకా సరిపోదు, అంటే ఆ పార్టీ అనేది ఆ పొజిషన్లో కూర్చోవడానికి సరిపోదు అనమాట. ఒకవేళ ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, ప్రజలకు ఇబ్బంది పెడుతుంది అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది తీసుకువస్తారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ పాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా రిజైన్ చేయాల్సిందే, ఖచ్చితంగా రిజిగ్నేషన్ అనేది చేయాల్సిందే. అంత ఇంపార్టెంట్ అయిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కేవలం లోక్సభ చేతుల్లో మాత్రమే ఉంటుంది. సరే, ఎందుకు కేవలం లోక్సభ చేతుల్లోనే పెట్టారు అంటే లోక్సభలో మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వాళ్ళని లోక్సభలో మన రిప్రజెంటేటివ్సే డైరెక్ట్గా ఉంటారు. సో మన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది వాళ్ళే ఫామ్ చేస్తున్నప్పుడు దాని మీద నమ్మకం లేకపోతే పీపుల్ చేత డైరెక్ట్గా రిప్రజెంట్ అయిన వాళ్ళు మాత్రమే డెసిషన్ అనేది తీసుకోవాలి అని నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. అందుకనే దీన్ని మనం జనరల్గా లోక్సభకి ఎక్కువ పవర్స్ అనేది రాజ్యసభ కన్నా ఈ మ్యాటర్స్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, ఇంతవరకు ఏం చూసాం, ఈక్వల్ స్టేటస్ విత్ లోక్సభ చూసాం, ఇక్కడ లోక్సభ ఈజ్ గ్రేటర్ దెన్ రాజ్యసభ అనేది చూసాం. ఇప్పుడు రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నథింగ్ బట్ లోక్సభకి లేనివి రాజ్యసభ మాత్రమే చేయగలిగినవి కొన్ని పవర్స్ అనేవి ఉన్నాయి. అవి మనం స్పెషల్ పవర్స్ కింద చూస్తాం. ఓకేనా? స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ కింద చూస్తామన్నమాట. జనరల్గా మనం ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటాము. ఓకేనా? జనరల్గా మనం ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్. సార్, ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే సెంటర్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. పవర్ రిలేషన్షిప్ అనేది కాన్స్టిట్యూషన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రిలేషన్షిప్ ఉంటే దాన్ని మనం ఫెడరల్ రిలేషన్షిప్ అని అంటాము. కాన్స్టిట్యూషనే ఇద్దరిని గుర్తించి ఇద్దరికి పవర్స్ అనేవి వేరేగా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి జనరల్గా రాజ్యసభలో స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఓకే, రాజ్యసభలో జనరల్గా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ అనేది ఉండడానికి రాజ్యసభ అనేది మనం పెట్టడం జరిగింది. దీనికి స్పెషల్ పవర్స్ ఏమి ఉన్నాయి అంటే పార్లమెంట్లో కేవలం రాజ్యసభ మాత్రమే. ఒకవేళ ఇప్పుడు చూడండి, యూనియన్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చట్టం చెయ్యాలి అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ని మాత్రమే తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చట్టం తయారు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్న స్టేట్ లిస్ట్, ఓకే, స్టేట్ లిస్ట్ అని అంటాం. ఈ లిస్టులు అన్నీ కూడా మనకి షెడ్యూల్ 7లో ఉండడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ 7లోని యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని అంటాము. సెంటర్ ఎప్పుడు యూనియన్ లిస్ట్ చేస్తుంది, స్టేట్ ఇప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తుంది. బట్ ఇక్కడ మీరు చూశారు అంటే కేవలం రాజ్యసభ మాత్రమే స్టేట్ లిస్ట్లోంచి ఏదైనా చట్టాన్ని తయారు చేయాలి అంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి, రాజ్యసభ మాత్రమే స్టార్ట్ చేయాలి. ఓకేనా? పార్లమెంట్కి ఆ అధికారాన్ని ఎవరిస్తున్నారు, ఇక్కడ రాజ్యసభ మాత్రమే ఇస్తుంది. అంటే నథింగ్ బట్ ఫస్ట్ రాజ్యసభ అనేది చేసి తర్వాత లోక్సభకి తీసుకువెళ్ళాలి. అంటే ఏంటి, సబ్జెక్ట్ ఇన్ స్టేట్ లిస్ట్. ఓకే, సబ్జెక్ట్ ఇన్ స్టేట్ లిస్ట్ అన్నమాట. ఇది ఎక్కడ చెప్పడం జరిగింది, ఆర్టికల్ 249లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 249లో స్టేట్ లిస్ట్లో ఉన్న ఏదైనా సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ రాజ్యసభ స్టార్ట్ చేయాలి. ఆ రాజ్యసభ నుంచి లోక్సభకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అదొకటి. మరియు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకవేళ కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ రాజ్యసభ మాత్రమే చేయగలది. ఇది ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటుంది. ఆర్టికల్ 312 ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ కొత్తది కావాలంటే రాజ్యసభ మాత్రమే చేస్తుందని ఆర్టికల్ 312లో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో చూడండి, ఇప్పుడు మనకి ఇంతవరకు ఉన్న ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటి, IAS, IPS అండ్ ఇండియన్
ఫారెస్ట్ సర్వీస్ అమ్మ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 సర్వీసెస్ మాత్రమే ప్రస్తుతానికి మనకున్న ఆల్ ఇండియా సర్వీస్. ఈ లిస్ట్లో ఇంకేమైనా స్టార్ట్ చేయాలంటే రాజ్యసభ మాత్రమే చేయగలది. ఓకేనా, రాజ్యసభ మాత్రమే చేయగలదని దీని మీనింగ్ అనమాట. అంటే స్పెషల్ పవర్స్ అనేవి రాజ్యసభకి కూడా ఉన్నాయి. ఎస్, కొన్ని వాటిలో ఫినాన్షియల్ మ్యాటర్స్లోని లోక్సభకి రాజ్యసభ కన్నా ఎక్కువ పవర్స్ ఉండొచ్చు, నో కాన్ఫిడెన్స్ మోషన్లో కానీ వీటిల్లో కానీ. బట్ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే స్పెషల్ పవర్స్ అనేవి రాజ్యసభకి ఉండడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనకి రాజ్యసభలో మనం బైకామరలిజం అన్నాం కదా, ఇంకెక్కడైనా బైకామరలిజం ఉంది అంటే ఎస్, మనము యుఎస్ఏలోని బైకామరలిజం చూస్తాము, యూకేలో కూడా చూస్తాము. యుఎస్ఏలో మీరు చూస్తే అక్కడ లోయర్ హౌస్ని మనం కాంగ్రెస్ అని అంటాము, అప్పర్ హౌస్ని సెనేట్ అని అంటాము. లోయర్ హౌస్ని కాంగ్రెస్ అంటాం, అప్పర్ హౌస్ని సెనేట్ అని అంటాము. ఓకేనా, బ్రిటన్లో చూస్తే మనము హౌస్ ఆఫ్ లార్డ్స్, ఓకేనా, 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ మరొకటి హౌస్ ఆఫ్ లార్డ్స్. యాక్చువల్లీ హౌస్ ఆఫ్ లార్డ్స్కి అంత పవర్స్ ఏమీ లేవు, హౌస్ ఆఫ్ కామన్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి ఎంత పవర్ ఉంటుందో దాదాపుగా సెనేట్కి కూడా అంతే ఎక్కువ పవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంతో ఇప్పుడు మన రాజ్యసభని మనం కంపేర్ చేస్తే మనకి సెనేట్ కన్నా తక్కువ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కన్నా ఎక్కువ పవర్స్ అనేవి మన రాజ్యసభకి ఉండడం జరిగింది. ఓకేనా, వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే మన రాజ్యసభకి మరి సెనేట్కి ఉన్నంత పవర్స్ లేవు. కానీ బట్ ఇక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఫ్రమ్ బ్రిటన్ చూసుకుంటే మనకు వాళ్ళకన్నా ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. బట్ సార్ ఓకే, అయితే ఇంత లోక్సభతో కొన్ని పవర్స్ లేవు కదా, సో ఇటువంటి అప్పుడు ఈ హౌస్ని మెయింటైన్ చేయడం ఎందుకు, వేస్ట్ కదా అనుకుంటే నో, రాజ్యసభ అనేది చాలా ఇంపార్టెంట్ హౌస్. ఎందుకు, ఎప్పుడైనా లోక్సభ అనేది కేర్లెస్ డెసిషన్స్ ఏవైనా తీసుకుంటే దాన్ని గైడ్ చేయడానికి రాజ్యసభ ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో ఎమినెంట్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకేనా, రాజ్యసభలో ఎమినెంట్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇంకా ప్రెసిడెంట్ చేత నామినేషన్ చేయబడిన 12 మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కేవలం లోక్సభ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయకుండా ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకోకుండా నార్మల్గా డెసిషన్స్ తీసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. అంటే ఈ ఎమినెంట్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా కాపాడుతారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అనేవి షేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏంటి అంటే ఫెడరల్ ప్రిన్సిపల్స్ని కాపాడుతారు. ఎందుకు, రాజ్యసభ అనేవి స్టేట్స్ని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి మనము జనరల్గా చూస్తాం కదా, షెడ్యూల్ 4లో ఏం చూస్తాం, ఎలొకేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఫ్రమ్ ది స్టేట్స్ అని షెడ్యూల్ 4లో ఉంటుంది కదా. అంటే స్టేట్స్ యాస్పిరేషన్స్ అన్నీ కూడా అక్కడ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మనకి రాజ్యసభలో చూపిస్తారు. అందుకే రాజ్యసభ అనేది ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా మీరు చూస్తే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే మనము లోక్సభ మెంబర్ అయినా అవ్వచ్చు, రాజ్యసభ మెంబర్ అయినా అవ్వచ్చు. అంటే లోక్సభకి రాజ్యసభకి అంత ఇంపార్టెన్స్ అనేది మనం పొలిటికల్ పర్స్పెక్టివ్స్లో ఇవ్వడం జరిగింది. సార్ ఎవరైనా అలాగే ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ రాజ్యసభ ఉన్నారు అంటే ఎస్, మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్గా 2004 నుంచి 14 వరకు UPA 1 అండ్ UPA 2లో చేయడం అనేది జరిగింది అనమాట. ఇంత ఇంపార్టెన్స్ అనేది రాజ్యసభకు ఉన్నది. సో అందుకనే జనరల్గా చాలామంది చెప్తారు ఏంటని, లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు, రాజ్యసభ వల్ల ఖర్చులు అనేవి ఎక్కువ అవుతున్నాయని. బట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ గురించి కాదమ్మా, ఈ ప్రొఫెషనల్స్ గురించి, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గురించి, ఫెడరల్ ప్రిన్సిపల్స్ గురించి, వీటి గురించి మనకి రాజ్యసభ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఆర్టికల్స్ అనేవి నీట్గా ఇన్ డీటెయిల్డ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనము ఇండివిజువల్ కోర్సెస్ చెప్పాం కదా, ఆ ఇండివిజువల్ కోర్సెస్లో కూడా పాలిటీలో ప్రతి టాపిక్ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి అమ్మ ఒకసారి.
పాలిటీలో నేను ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్ కట్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మీరు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ చేసుకున్నా కూడా మీకు అన్లిమిటెడ్ టైమ్స్ వస్తుంది కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. మనకి పాలిటీతో పాటు ఎకానమీ, హిస్టరీ అండ్ జాగ్రఫీ కూడా ఉంటుంది. సో మనమైతే దిస్ ఈజ్ శ్రీనివాస్, నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో చెప్పడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా హైదరాబాద్ అయితే మీరు ఆఫ్లైన్లో వచ్చి నన్ను మీటింగ్ చేయొచ్చు. మీటింగ్ తీసుకున్న తర్వాత అయినా మీరు పాలిటీ క్లాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వెంటనే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సబ్స్క్రిప్షన్కైనా ఇక్కడ నెంబర్కి మీరు కాల్ చేయండి అమ్మా. సో పాలిటీ మీకు పూర్తిగా కవర్ అవ్వాలి అంటే మనది రికార్డెడ్ క్లాసెస్ 5,000 రూపీస్ తీసి సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకేనా? వెంటనే ప్రత్యూష మేడం కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. థ్యాంక్ యూ. మనము ఈ వీడియోస్ చేసిన వెనకతన మనకు చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ హిట్ చేయండి. మీరు క్లాసెస్ అనేవి కంటిన్యూషన్ కావాలి ఇంకేంటి అన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. విల్ దేర్ టు హెల్ప్ యూ అనమాట. సో అందుకని థ్యాంక్ యూ.